సాహితీ మిత్రులకు నమస్కారం. కాంతి నల్లూరి కథల ఛానల్కు సుస్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో మా విద్యార్థులు మాకు పంచిన ఆలోచనలను, నవ్వులను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. 2009లో పూలవారిపాలెం పాఠశాల నుండి ట్రాన్స్ఫర్ మీద మరొక పాఠశాలకు వెళుతున్న రోజు నా విద్యార్థులు రకరకాల బహుమతులను ఇచ్చారు. గట్టి అట్టముక్కలపై కథలు, జోక్స్, సామెతలు, బొమ్మలు, బొకేలు, పెన్సిళ్ళు రకరకాలుగా ఇచ్చారు. ఆ విద్యార్థులు రాసిచ్చిన కథల్లో ఓ కథ కప్ప పాట. ఇది వల్లంచెట్టి శ్రావణి అనే అమ్మాయి నాకు రాసిచ్చిన కథ కప్ప పాట. ఒకరోజు కప్పకు పాట పాడాలనిపించింది. కోయిలమ్మ దగ్గరికి వెళ్ళి తనకి పాట నేర్పమంది. కోకిల నవ్వింది. నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అంది. లేదు లేదు, నేను పాట నేర్చుకోవాలని ఉంది అని గోల చేసింది కప్ప. పోనీలే, కొద్ది రోజులు నేర్పితే కప్పకు తెలిసి వస్తుంది అనుకుంది కోయిల. ప్రతిరోజు కప్పకు పాటలు నేర్పసాగింది కోయిల. ఎన్ని రోజులు గడిచినా కప్పకు పాట రాలేదు. ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చాయి. మావి చిగురు తిన్న కోయిల పాట పాడబోయింది. కానీ కోయిలకు కూ 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 అని పాడబోతే బెక్ 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 అనే శబ్దం వచ్చింది. కోయిల పాట కప్పకి రాలేదు, కానీ కప్ప బెకబెక మాత్రం కోయిలకొచ్చింది. తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది. ఆలోచించింది. మొదటి పనిగా కప్పకు పాట నేర్పించే పని మానివేసింది. హలో ఫ్రెండ్స్, మా శ్రావణి కథ మీకు నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.